లవ్ యువర్ ఫాదర్ ఏమాత్రం కన్ఫ్యూజన్స్ లేకుండా టైటిల్లోనే స్టోరీ చెప్పేసినట్టు అనిపిస్తుంది. చాలా ప్రామిసింగ్గా ఉంది ట్రైలర్ చూస్తుంటే. మెయిన్ సర్ప్రైజ్, మెయిన్ అట్రాక్షన్ ఎస్పి చరణ్ గారు అనిపిస్తుంది. సో ఇప్పుడు టీం ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ సార్. సార్ కాస్త లేట్గా టర్న్ తీసుకున్నారా ఆర్టిస్ట్గా? జరగాల్సినవి నా టైంలో జరుగుతాయండి. ప్రయత్నపూర్వకంగా ఏది జరగదా? ప్రయత్నపూర్వకంగా నేను యాక్టర్ అవ్వాలని నేను ఎప్పుడు ఊహించలేదు. అలా అంటే అసలు సింగర్గా అవుతానని కూడా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. అన్నీ జీవితంలో అలా జరిగిపోతూనే ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ టేకింగ్ వన్ స్టెప్ ఎట్ అ టైం. ఓకే. అసలు అంటే ఏ ప్లాన్లు లేకుండా అంటే సింగర్ అవుదామని కానీ ప్రొడ్యూసర్ అయ్యారు మధ్యలో, ఇప్పుడు హోస్ట్, ప్రొడ్యూసర్ ఒక్కటి మాత్రమే నా ప్లానింగ్ అండి. ఓకే అంతే. ఈ సింగింగ్ కానీ, యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ఇవన్నీ డైరెక్షన్ వాజ్ మై ప్లాన్. సింగింగ్ కానీ, యాక్టింగ్ కానీ వాజ్ నాట్ మై ప్లాన్. ఓకే. అంటే జీవితం ఇచ్చిన అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకుంటున్నారు అలా అనుకోవచ్చు. అనుకోండి, అదే అన్న. అదే. సో అంటే నాన్నగారు పాడుతా తీగ అనేది ఇండియన్ సింగింగ్ షోస్లోనే అన్బీటబుల్ షో. సో నాన్నగారు తర్వాత మళ్ళీ మీరు ఆ స్థానంలో ఉన్నారు. పాడుతా తీగ నాన్నగారు ఇస్తే పాడుతా తీగ మీకు నాన్నగారు రోల్ ఇచ్చింది అనుకోవచ్చా? అనొచ్చు. అనాలేనా? అంతేనా? ఓకే. ఎలా సార్ అంటే ఒక ఆర్టిస్ట్ అనేది ఈజ్ ద బిగ్గెస్ట్ రోల్. అంటే నాన్నగారు ఆర్టిస్ట్గా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా లేదా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆయన ఒక మల్టీ టాలెంటెడ్. ఆయన ఏ రోల్ తీసుకున్నా, ఏం చేసినా, మ్యూజిక్ డైరెక్టర్గా ఈజ్ సో సక్సెస్ఫుల్. ఒక ఆర్టిస్ట్గా మనం తెర మీదకి వస్తున్నప్పుడు అలాంటి భయాలు కానీ సంకోచాలు కానీ ఏమీ లేకుండా జస్ట్ లైక్ దట్ దూకేస్తారా? భయం లేకపోతే, భయం ఉంటే ఇప్పుడు మనం ఏమైనా సాధించాలని అనుకుంటే సాధించలేము. భయం ఉంది, ఆయన ఉన్నాడు, ఆయన ఎంత సాధిస్తున్నారు, మన వల్ల ఏం కాదు, ఏం కావట్లేదు అనుకుంటూ ఉంటే దెన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ప్రయత్నిస్తూనే ఉండాలి. ఫ్రమ్ ద బిగినింగ్ అది సాధించినంత వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఆ ప్రయత్నమే మనకి ఒక విజయాన్ని కలిగిస్తుంది. ఈ ప్రయత్నం ఎంత ఆనందాన్ని ఇచ్చింది? విజయం April 4th తర్వాత ఆడియన్స్ ఇస్తారు. సో జర్నీ గురించి మాట్లాడితే చాలా చాలా సాటిస్ఫైయింగ్. ఇది ఏ శ్రమ లేకుండా, లేకపోతే ఏ ఒక డిస్కంఫర్ట్ లేకుండా జరిపారు మొత్తం షూట్ని డైరెక్టర్ గారు. అండ్ ఒక మంచి, నా ఏజ్కి ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు. మీరు ఆయనతో ఫ్రెండ్లీగా ఉండగలిగారు, అది మీ గొప్పతనం. చాలా అదే అంటే కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నేను ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితోనో లేకపోతే ఇంకెవరితోనో యాక్ట్ చేస్తున్నానంటే నాకు ఎప్పుడు ఐ కుడ్ నాట్ హ్యావ్ బీన్ యాజ్ కంఫర్టబుల్ యాజ్ హీ వాజ్. తను నన్ను కంఫర్ట్ చేశాడు, నేను కూడా తనని కంఫర్ట్ చేశాను. ఇట్ గోస్ బోత్ వేస్ అనమాట. సో ఈ సినిమా షూటింగ్ సంబంధించినంత వరకు ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. చాలా అసలు స్ట్రెస్ లేకుండా అన్ని రోజులు 30 రోజులు సార్ నాకు డేట్లు మీరు అడిగింది, 30 రోజులు ఎట్లా జరిగిందా అనిపించింది నాకు యాక్చువల్గా. సో నైస్. ఎందుకంటే మీరు తన ఏజ్ గ్రూప్కి కొంచెం వచ్చి అతనితో ఫ్రెండ్లీగా ఉండటమే గొప్ప విషయం. తను మీతో ఫ్రెండ్లీగా ఉండటం అనేది అది కూడా మీరు ఇచ్చిన అవకాశమే అనిపిస్తుంది. అంటే ఆ డోర్స్ కనుక ఓపెన్ చేయకపోతే తను అక్కడ బయటే ఉంటాడా? హలో, ఐ గెస్ అంతేనండి. అయితే ఐ గెస్ సో మీకు అంటే పాడుతా తీగలో చరణ్ గారికి ఉన్న ఈజ్ కానీ చూసినప్పుడు మాకు చాలా సెటైర్లు పడుతుంటాయి. పిల్లల్ని చాలా ముద్దు చేస్తుంటారు, వాళ్ళని చిన్న చిన్న ప్యాంపర్ చేస్తుంటారు, చురుకులు అంటిస్తుంటారు. అంటే పాడుతా తీగని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని చూసిన తర్వాత మళ్ళీ చరణ్ గారిని చూస్తున్నప్పుడు ఎటువంటి అంటే మాకు కూడా ఏం కంపారిజన్ లేకుండా ఇండివిజువల్గా ఎంజాయ్ చేయగలిగాం షోని. సో ఆయన్ని తనకంటూ ఒక చిన్న ట్రాక్ వేసుకోగలిగారు పాడుతా తీగలో కూడా. అదేనా మీకు హుక్ పాయింట్? అదేనండి, మీరు ఇంతకుముందు అన్న వర్డ్ నాకు చాలా బాగా నచ్చింది. బాలుగారు పాడుతా తీగ అందరికీ ఇస్తే నాకు బాలుగారు చరణ్ గారు గిఫ్ట్ ఇచ్చారు పాడుతా తీగ కదా. ఎందుకంటే పాడుతా తీగలో చరణ్ గారిని చూసే నేను ఏదైతే కథకు రాసుకుంటున్నానో ఆయన యాప్ట్ అనిపించింది. దాదాపు ఒక 2 వీక్స్ ఆయన పాడుతా తీగనే చూశాను. ఆ పాడుతా తీగ ఎంత గొప్ప ప్రోగ్రామ్ అంటే ఈ కథకి నాకు ఒక ఫాదర్ని తీసుకొచ్చి ఇచ్చింది. అంటే కొన్ని జనరేషన్స్ ఆ షోస్ చూస్తూ ఇప్పటికీ ఉంటాం. అంటే మేము ఆ షో చూస్తూనే ముసలాళ్ళం అయిపోయేటట్టు. ఆ షో మొదలైనప్పటికీ అందరం స్టూడెంట్స్
సో ఇప్పుడు మాకు సగం జీవితం అయిపోయింది, షో రన్ అవుతుంది. చాలా అరుదుగా జరుగుతాయి, కొన్ని షోస్కి మాత్రమే ఆ వాల్యూ ఉంటుంది, ఆ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి చరణ్ గారు ఇప్పుడు ఈ జనరేషన్కి చరణ్ గారు అనుకోవాలి. అంతే 100%. ఎగ్జాక్ట్లీ. మీకు సార్ డైరెక్షన్ అన్నారు, ప్రొడ్యూసర్ అయితే నా చాయిస్ అన్నారు, డైరెక్షన్ సైడ్ ఏమన్నా నేను ఒక తమిళ్లో ఒక వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేశానండి. షూటింగ్ జరుగుతుంది, దాని తర్వాత నాన్నగారు కాల్పితం అవటం అండ్ మిగతా బాధ్యతలు నేను టేక్ ఓవర్ చేసుకున్న దానివల్ల ఆ ప్రాజెక్ట్ని అలా షెల్ఫ్ చేయబట్టింది. బట్ యా ఒక 45 days షూటింగ్ జరిగిపోయింది ఆ ప్రాజెక్ట్. ఓకే. సరే, ఒక మర్రి చెట్టు కింద మరే మొక్క పెరగదంటారు. నాన్నగారికి ఉన్న ఒక శిఖరం లాంటి ఇమేజ్ అంటే మీరు ఇండివిజువల్గా ట్రై చేస్తే మీ కెరియర్ స్టార్ట్ చేసి ఉంటే మీకు అసలు కంపారిజన్స్ ఏమి ఉండవు, చరణ్లానే చూస్తాం. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి అనగానే ఎక్కడో తెలియని ప్రెజర్ ఉంటుంది చేసే ప్రతి పనిలో. అట్ ద సేమ్ టైము ఆ రిసెప్షన్ కూడా అలాగే ఉంటుంది, 2 ways ఉంటుంది, ప్లెజర్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది నాన్నగారి వల్ల. సో ఏంటి అంటే వాట్ యు టేక్ ఆన్ దిస్? ఎనీ సన్ హూస్ ఫాదర్ ఇస్ అ లెజెండ్. అందరి కొడుకులకి వాళ్ళ ఫాదర్ ఒక లెజెండే. అది ఏ ఇండస్ట్రీ అయినా సరే కానివ్వండి, కాకపోనివ్వండి, ఒక వ్యక్తి ఒక కుటుంబం గురించి కష్టపడుతూ సంపాదిస్తూ అన్నీ సక్రమంగా ఇల్లు చూసుకోవాలి, దానికి ఏం ప్రొవైడ్ చేయాలి అన్న ఏ మనిషి అయినా ఈజ్ అ లెజెండరీ ఫాదర్ టు హిస్ చిల్డ్రన్. కానీ ఇప్పుడు ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి ఒక ఫాదర్, ఒక ఓవర్ అచీవర్, వాళ్ళకి అన్నప్పుడు డెఫినెట్గా ఒక ప్రెషరే, 100% ప్రెషర్. అండ్ మీరు అన్నట్టుగా ఆ కంపారిజన్ కానీ రిసెప్షన్ కానీ అంటున్నారు కదా, అది ఫస్ట్ కంపారిజనే వస్తుంది. అది ఎప్పటికీ తీరని ఒక కంపారిజన్. ఇప్పటికి కూడా నేను ఇప్పుడు పాడుతాతీగా కానివ్వండి, లేకపోతే ఒక పాట పాడినా కానివ్వండి, ఏదైనా కూడా నాకు వచ్చే కామెంట్స్ సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే నేరుగా కలిసిన వాళ్ళని కూడా మీరు నాన్నని మాకు గుర్తు చేస్తున్నారు, అలాగే మా మెమరీలో మీ గొంతు ద్వారా మా నాన్నగారు గుర్తు వస్తున్నారు. ఇవన్నీ చెప్పేటప్పుడు బిగినింగ్లో చాలా పెద్ద ప్రెషర్ ఉండేది నాకు. ఇది మన బాధ్యత. ఇప్పుడు వాళ్ళందరికీ, మిగతా వాళ్ళందరికీ, నాన్నగారి ఫ్యాన్స్కి ఇప్పుడు నేను ఐఎమ్ రిప్రజెంటింగ్ డాడ్స్ మెమరీస్ టు దెమ్. ఇప్పుడు నేను ఐఎమ్ గివింగ్ దెమ్ దోస్ మెమరీస్. స్టేజ్ ఎక్కి పాడినా, పాడుతీగా చేసినా, లేకపోతే ఇలా సినిమాల్లో నటించిన, ఇవన్నిటికీను ఇది నా బాధ్యత, ఇది నా రెస్పాన్సిబిలిటీయా అని ఒక పెద్ద ప్రెషర్ పడింది బిగినింగ్లో. కానీ ఐ కమ్ టు అ కంక్లూషన్ ఇప్పుడు, ఎస్ మేబీ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, మేబీ దిస్ ఈస్ ఆల్ ఇన్ డిజైన్. ఇప్పుడు నేను ఐ డోంట్ నాట్ హ్యావ్ టు రీఇన్వెంట్ ద వీల్. మళ్ళీ కొత్తగా ఏం చేయాలి నేను ఇప్పుడు? నాకు వచ్చే అవకాశాలు నేను ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, దట్ ఈస్ గివింగ్ ట్రిబ్యూట్ అండ్ ఆనర్ టు మై డాడ్. ఇప్పుడు పాడుతీగా ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బిగినింగ్లో అది వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ హ్యూజ్ ప్రెషర్ ఫర్ మీ. అండ్ ఎందుకంటే ఆయన ఒక లెవెల్లో, ఒక స్థాయికి తీసుకెళ్ళి ఆ కార్యక్రమాన్ని నిలబెట్టారు. ఇప్పుడు నేను చేస్తున్నాను అంటే డెఫినెట్గా ఒక డిప్ ఉంటుంది, అండ్ కంపారిజన్ విల్ బి క్రేజీ. ఎట్లా చేసేవారు పెద్ద ఆయన, ఇప్పుడు వీడొచ్చి ఇలా ఇంగ్లీష్లో మాట్లాడటం ఏమిటి, అల్లరి చేయడం ఏమిటి పిల్లలతో, ఇది డెఫినెట్గా ఈ కంపారిజన్ ఉంటుంది. అండ్ కానీ దట్ యూనిట్ కెప్ట్ మీ కంఫర్టబుల్. అండ్ నాన్నగారి మీద ఉన్న ఒక అందరికీ ఉన్న అభిమానం కానీ ఉంచండి, ఆ కార్యక్రమం మీద ఉన్న మర్యాద కానివ్వండి, లేకపోతే నా మీద సడన్గా చూపించే ఈ ప్రేమ, ఒకడు కష్టపడుతున్నాడే పాపం అన్నట్టుగా వాళ్ళు నాకు ఇచ్చే ఆ ఆప్యాయత ఈజ్ క్యారింగ్ ద షో అండ్ గివింగ్ మీ దట్ ప్లెజర్ నుంచి ఇట్స్ బికమ్ అ ప్లెజర్ నౌ దట్ ఐఎమ్ ఓకే విత్ దిస్, ఐఎమ్ ఓకే డూయింగ్ దిస్. అంటే ఒక సముద్రపు హోరులో ఎదురుగా నిలబడి సొంత గొంతుకు వినిపించాలంటే ఎంత కష్టమో, మీ రోల్ కూడా అంతే ఉంటుంది సార్. అంటే అది సొంత గొంతుగా వినిపించాలని ఒక తాపత్రయం ఉంటుంది. సో దాన్ని మీ డైరెక్షన్ పరంగా కావచ్చు, ఇప్పుడు లవ్ యువర్ ఫాదర్లో మీ రోల్ కావచ్చు, మీకు సొంత గొంతుగా ఒక సపరేట్ ఇమేజ్ని క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాను సార్. లేదండి,
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అబ్బాయినే. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి. కాకపోతే ఏంటంటే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయిని మేము కొత్తగా చూడటం అంటే మీ పర్స్పెక్టివ్ మారుతుంది, మారుతుంది. మీ పర్స్పెక్టివ్ మారుతుంది. కానీ నాది ఐఎమ్ గోయింగ్ త్రూ మై డైలీ రొటీన్. అండ్ అదే నేను చెప్పినట్టుగా డైరెక్టర్ గారు కానివ్వండి, ఆయన యూనిట్ కానివ్వండి, ఎవరైనా ఏదైనా ఒక విషయం గమ్మత్తుగా చేసినా అరే నాన్నగారు చేసినట్టుగానే ఉందండి అంటే వీళ్ళు అనటం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఐఎమ్ ఓకే విత్. ఓకే. మీకు ఫాదర్ రోల్ అనేసరికి మరీ కొంచెం ఎర్లీగా వచ్చిందని అనిపించిందా? టైంకి పెళ్ళి అయితే ఈ వయసుకి కరెక్ట్గా ఈ హైట్కి పిల్లలు ఉంటారండి జనరల్గా సినిమాలో. అది ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సినిమాలో ఎంతైనా రంగేసుకుని యంగ్గా ఉండటం అన్నదే ఒక నామ్. బట్ ఆ వయసులో ఆ క్యారెక్టర్లు చేస్తే ఆ క్యారెక్టర్లకి అందం, ఆ యాక్టర్లకి అందం. ఓకే. కానీ ఇది ఒకటే నేను ఫాదర్ క్యారెక్టర్ చేసేది నా చరిత్రలో. లైఫ్ అన్న సినిమాలో ఒకప్పుడు ఎప్పుడు ఫాదర్ చేసిన ఒక 15 ఏళ్ల క్రితం అని సార్ బిగ్గెస్ట్ స్టేట్మెంట్ సార్ అది. అంటే రేపు మళ్ళీ మంచి క్యారెక్టర్ వస్తే మీరే అబ్బా ఎందుకన్నా ఆ మాట అనిపిస్తుంది. ఓపెన్ అంటే ఒక 10 ఏళ్ళు అనుకోండి, ఒక 5 ఏళ్ళ తర్వాత వరకు చేయనని చెప్పండి. సరే ఓకే సార్, 5 ఏళ్ల వరకు నో ఫాదర్ రోల్ సార్. ఓకే సార్, మనం నెక్స్ట్ సినిమాలో ఫ్రెండ్స్, కాలేజ్ మేట్స్ ఇద్దరం. నేను బ్యాక్ బెంచ్, నువ్వు ఫ్రంట్ బెంచ్. ఎందుకంటే లైఫ్లో అంటే మళ్ళీ రికార్డెడ్ అయి ఉంటాయి, మళ్ళీ ఎక్కడో చోట క్లిప్ పట్టుకొని పెడతారు. ఇది నా ఆశ, జరుగుతుందా చూద్దాం. ఓకే. హర్షం, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే వీళ్ళంతా చరణ్ గారు కానీ పవన్ గారు కానీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. ఒక ఆయన కో డైరెక్టర్గా చాలా ఎక్స్పీరియన్స్డ్, సినిమా ఇండస్ట్రీలోనే ఆయన పెరిగారు. సో సినిమా వాతావరణంలోనే పెరిగారు ఆయన. కానీ ఈ సినిమా మీద ఒక ఫ్రెష్ లుక్ ఉంటుంది. అసలు కుర్రాడు ఏం చేస్తాడు వీళ్ళ మధ్య, నీ ఏం టేక్అవుట్ చేస్తున్నావు ఈ సినిమా నుంచి? మంచిగా చేయాలి, జనాల్ని మెప్పించాలి అన్న ఉద్దేశంతో వచ్చానండి. యాక్టింగ్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే. ఒక మంచి స్టోరీ పడితే, మంచిగా పర్ఫామ్ చేస్తే ఎవరైనా అయిపోవచ్చు యాక్టర్. ఓకే. అది ఒక మంచి స్టోరీ నాకు పడిందని నేను భావిస్తున్నాను, అది కూడా మా నాన్నగారితో. సో ఆయన ఫ్రెండ్ అంటున్నారు. ఫ్రెండే కానీ ఫ్రెండ్లీ. సో మాకు మంచి స్టోరీ పడింది. ఎలా మీకు సినిమా ఇండస్ట్రీలో ఏమన్నా? లేదండి, ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మాకు. ఫిల్మ్స్ చూడటమే బ్యాక్గ్రౌండ్ అంటే అంతే. ఫిలిమ్స్ చూస్తేనే మనం అందరం పెరిగాం. నేను అట్లనే వచ్చి నాకు అలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచే, మనం లీనమైపోతాం కదా క్యారెక్టర్స్లో. సో అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. సినిమాని ఎంజాయ్ చేయటం వేరు, ఒక ప్రొఫెషన్గా మార్చుకోవటం వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎవరు సపోర్ట్ చేస్తారు మీకు? నాన్నగారు అండి, డాడీ. నా ఫాదర్, ఆయన సపోర్ట్ లేకపోతే ఇంత దూరం ఈ సినిమా కూడా వచ్చేది కాదు మీ ముందుకి. సో లవ్ యువర్ ఫాదర్. సూపర్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది, థియేటర్స్లో ఆడియన్స్ని కలిసేటప్పుడు యాంగ్జైటీ ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఫస్ట్ మూవీ? సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఈ మూవీ నుంచి? చాలా టెన్షన్, చాలా భయంగా ఉంది. ఎందుకంటే మేము చేయాల్సిందంతా చేసి పెట్టేసాం. ఇది జనాల్లోకి తీసుకెళ్ళడం మా ఫస్ట్ ఇప్పుడు ప్రయారిటీ. అది చేస్తున్నాం. ఇప్పుడు రేపు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మేము కూడా ప్రతి థియేటర్కి వెళ్ళి కూర్చొని సైలెంట్గా, మేము సినిమా చూడకుండా వాళ్ళు రియాక్షన్ చేస్తా, ఓకే ఎంజాయ్ చేస్తున్నారా లేదా. మీరు ఆపోజిట్ సీట్స్ కూర్చుంటారా? అంతే, ఆపోజిట్ కూర్చొని ఇట్లా సైలెంట్గా పెట్టి చూసుకొని అది అయిపోయిన తర్వాత అర్థమైపోతుంది కదండి మన ఆడియన్స్ ఎలా చూస్తున్నారు అనేది. సో సినిమా కూడా మంచిగా ఉంటుంది, అందరికి నచ్చుతుంది. సూపర్. మాకు ట్రైలర్ చూసినంత వరకు ఏమనిపించిందంటే పెద్ద ఎలివేషన్స్ లేకుండా మనకి ఏదో కొంచెం రఘువరన్ బీటెక్లో ఎలా హీరో క్యారెక్టరైజేషన్ చాలా సింపుల్గా ఉండే క్యారెక్టరైజేషన్స్ కొన్ని ఉంటాయి. హర్షాన్ అలాగనే ప్రజెంట్ చేసినట్టు అలాగే ప్రజెంట్ చేశాను. ఎందుకంటే ఇది ఫస్ట్ ఫిల్మ్ తనకి డెబ్యూగా. సో ఇప్పుడు హడావడి చేసి హింట్రోలకి 4 సుమోలు లేపెట్టి దీనివల్ల ఏంటంటే అతను స్ట్రేచర్ కాదు. అది ఫస్ట్ ఒక యాక్టర్గా ఒక యాక్టర్గా సపోజ్ సీనియర్ యాక్టర్ మన స్క్రీన్ మీద కనపడంగానే మనం ప్రిపేర్ అయిపోతాం, తన ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ. తను ఏం చేస్తారు ఇంకా ఆడియన్కి తెలియదు. ఈ నెక్స్ట్ సినిమా నుంచి తన ఇష్టం. ఇంకా ఫస్ట్ తన కథలోకి మనవాడు ఇప్పుడు నానిగారిని అంటారు చూశారు, మన ఇంటి పక్క అబ్బాయిలాగా. అలాగా తను హర్ష ఈ మనలాంటి కుర్రాడే, మన ఇంటి పక్కన కుర్రాడే అని ఫీల్ కలగాలి. ఫస్ట్ ఈ ఇంట్రోనే మ్యాజిక్లు చేసామనుకోండి, అక్కడి నుంచే కొంచెం వచ్చేస్తుంది గ్యాప్ వద్దని చెప్పి కూల్గా.
ఒక మంచి ఫాదర్గా మంచి కొడుకుగానే కథ ట్రావెల్ చేయించాం. అంటే ఏ క్యారెక్టర్కైనా సరే ఇద్దరు ఇప్పుడు వీళ్ళ మధ్య బిలీవబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఆడియన్స్ ఎంత కనెక్ట్ అయితే బాండింగ్ అంత కుదురుతుంది. హీరోకి లవ్ స్టోరీకైనా వీళ్ళది ఫాదర్ అండ్ సన్ లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. సో మీకు ఎలా క్యారెక్టర్స్ దొరికాయి అంటే వీళ్ళది ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఎన్ని రోజులు పట్టింది వీళ్ళిద్దరిలో ఫాదర్ అండ్ సన్ కరెక్ట్గా సింక్ అవటానికి? ఒక్క షాట్ అండి, అంతే. ఎందుకంటే హర్షకి నేను ఒక షూట్కి స్టార్ట్ అయ్యే ముందే 3 months మొత్తం డైలాగ్ పార్ట్తో సహా స్క్రిప్ట్ ఇచ్చేసాను. తన పని ఏంటంటే రోజు ఆఫీస్కి 10కి రావటం, 6 వరకు చదువుతూ ఉంటాయి, ఇంకో నో పని ఇదే చదువు. చరణ్ గారికి కథ నెరేట్ చేసినప్పుడు తన మైండ్లో వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అవ్వగానే ఇద్దరు మంచి ఫ్రెండ్స్, మంచి ఫాదర్ అండ్ సన్ లాగా అయిపోయారు. నా పని ఈజీ అయిపోయింది. ఏంటండి చాలా ఫాదర్ అండ్ సన్ స్టోరీస్ చేసాం, నాన్నక ప్రేమతో, అంటే అలాంటి చాలా ఎమోషన్స్, ఫాదర్ ఎమోషన్ చుట్టూ తిరిగే కథలు చూసాము. వాట్ ఈస్ ద స్పెషల్? ఈ తండ్రి కొడుకుల కథ ఎంత కొత్తగా ఉండబోతుంది? మాకు ఆడియన్స్కి ఏం సర్వ్ చేస్తుంది కొత్తగా? డెఫినెట్లీ నేను నాన్నక ప్రేమతో చూశాను, అన్ని కథలు నేను చేశాను. అదే నేను ఆడియన్గా ఒక కథ రాసుకున్నప్పుడే వాటికి విభిన్నంగానే ఉండాలనే రాసుకున్నాం. సో ఈ తండ్రి కొడుకుల ఎమోషన్ జర్నీలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది వీళ్ళిద్దరి మధ్య కాదు, కథలో వచ్చే కాన్ఫ్లిక్ట్ ఏంటి, దానికి దైవత్వాన్ని యాడ్ చేసాం. కాశీలో 10 రోజులు బ్యాక్డ్రాప్లో చేసాం. ఈ దీంట్లో డివోషనల్ టచ్, ఆ డివోషనల్ టచ్ ఏంటి, ఇదేంటన్నది స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. ఎందుకంటే పక్కా కమర్షియల్ ప్యాటర్న్లో చేసాం, అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి. నేను ఈ ఒక కథ రాసుకునేటప్పుడు మనం అవి కూడా రిఫరెన్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ తండ్రి కొడుకుల కథ చేస్తాను కానీ నాన్నక ప్రేమతోనూ అన్ని తండ్రి కొడుకుల సినిమాలన్నీ ఇప్పుడు మీరన్న రఘువర్ధన్ బీటెక్ ఆ ఏ షేడ్స్ లేకుండానే కొత్తగానే రిప్రజెంట్ చేసాం. రాత్రి షో చూసాం, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యాం, కొత్తగానే ఉందని ఫీల్ అయ్యాం. సో మీరు ఏదైతే చెప్తున్నారో ఏది కాకుండానే కొత్తగానే ఉంటుంది. కథనం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ క్యారెక్టర్స్ని బిల్డ్ చేసినప్పుడు రిలేటబుల్ ఫ్యాక్టర్ అనేది ఆడియన్స్కి దొరకాలి. సో ఫాదర్ క్యారెక్టర్లో కానీ సన్ క్యారెక్టర్లో కానీ మేము ఎలా రిలేట్ అవుతాం ఈ క్యారెక్టర్స్తో? హర్ష క్యారెక్టర్ కానీ చరణ్ గారు కానీ మీరు ఒక 10 నిమిషాల వరకే తన కొత్త హీరో అనిపిస్తాడు. ఒక 10 నిమిషాల తర్వాత మీరు మీ ఫాదర్తో కనెక్ట్ అవుతుంటారు. ఒక 10 నిమిషాల జర్నీ స్టార్ట్ అవ్వగానే ఆ హీరో ప్లేస్లో మీరు వెళ్ళిపోతారు. వాళ్ళ ఈ మన చరణ్ గారి ప్లేస్లో మీ ఫాదర్ వచ్చేస్తాడు. మీరు ఆ కథని మీ తండ్రిగా డైవర్ట్ అయిపోతుంది కథ. సో మా నాన్నతో వెరీ మచ్ రిలేటెడ్ టు ఎగ్జాక్ట్లీ. ఓకే. మీరు సారీ టు ఇంటరప్ట్. మీరు మెన్షన్ చేసిన 2-3 సినిమాలను అది ఒక సన్ పర్స్పెక్టివ్లో నుంచే ఆ నేరేటివ్ ఉంటుంది నాకు తెలిసి. రఘువరన్ బీటెక్ కానివ్వండి, నాన్నక ప్రేమతో కానివ్వండి, ఒక సన్ పర్స్పెక్టివ్లోనే ఉంటుంది. ఈ సినిమాలో ఏంటంటే ఈక్వల్గా ఉంటుంది రెండును. ఇట్స్ అ రియల్ లైఫ్ జరుగుతున్న సంఘటనలు అలా విజువల్గా చూపించడం ఒకటి, దాని తర్వాత జరిగే ఒక విషయం ఒక సన్ని ఎలా ఎలివేట్ చేస్తుందో, లేకపోతే ఒక ఫాదర్ని ఎలా డౌన్గ్రేడ్ చేస్తుందో అన్న దాని గురించి అనమాట. సో ఇక్కడ ఈ 2 ప్యారలల్ నేరేటివ్గానే జరుగుతూ ఉంటుంది. మీరు మెన్షన్ చేసిన సినిమాలు ఆబ్వియస్లీ ఇట్ వాస్ ఫ్రమ్ అ సన్స్ పర్స్పెక్టివ్. హియర్ ఇట్స్ లైక్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్. డివోషనల్ టచ్ అనేది మీకు స్క్రిప్ట్ దశలోనే జరిగిందా? డివోషనల్ కథకి అవసరం, కథకి 100%. అంటే చాలామంది చాలా కథల్లో వాటిని జొప్పిస్తున్నారు. ఈ డివోషనల్ టచ్ అనేది అది ఒక కమర్షియల్ ఎలిమెంట్గా వాడుతున్నారు. బికాజ్ ఆఫ్ కొన్ని సినిమాస్ హిట్ అయినాయి అని, లేకపోతే ఆ మూడ్ ఇప్పుడు ఉందని, రకరకాల కారణాలతో డివోషనల్ ఫ్యాక్టర్ అనేది కథలో జొప్పిస్తున్నారు. మీరేం చెప్తారు? ఇది అసలు అలాంటి సిచ్యువేషన్ తీసుకురా ఫోర్స్గా రాలే, కథలో భాగంగానే వస్తుంది. ఎందుకంటే ఒక తండ్రి క్యారెక్టరు మీ టీజర్లో చూశారు, ఒక సోషల్ సర్వీస్, ప్రతి సెకండ్ సాటర్డే వస్తే చాలు ఒక సంఘ సేవ చేస్తుంటాడు అంటాడు. ఈ సంఘ సేవ చేయటానికి అతని మోటివ్ ఏంటి, దానికి దైవత్వం ఏంటి, ఎలా లింక్ అన్నదే అది కథలో భాగంగానే వస్తుంది. కానీ స్పెషల్గా తీసుకొచ్చి యాడ్ ఆన్ చేయటం, ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం యాడ్ చేయటం అన్నది జరగలేదు. కథలో భాగమే అది, కథలో భాగం 100%. రేపొద్దున మీరు నన్ను అడిగినప్పుడు నేను మీరు కథలో చూడటానికి వచ్చే ఆడియన్స్కి ఈ డౌట్ వస్తే దాన్ని క్లారిఫై చేయమని అడుగుతున్నాను. లేదు, నా ఉద్దేశం అదే, అర్థమైంది. ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడుగుతున్నాను. అదే ఇది నాకు వచ్చిన డౌట్ కాదు, ఆ కథలో భాగంగానే వస్తుంది. 100% డౌట్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తారన్నదే నాకు
ధైర్యంగా టికెట్ కొని వచ్చి కథలో అన్ని సరిగ్గా ఉంటాయి. సరిగ్గా ఉన్నాయి, కథలో భాగంగానే వస్తుంది, ఫోర్స్గా రాదు. అవును ఇది కరెక్టే కదా, ఇలా రావటం కరెక్టే కదా అని అనిపించేస్తుంది. సో మణి శర్మ గారు, శ్యామ్ కెనాడి అంటే టాప్ టెక్నీషియన్స్. ఒక డికేడ్ వెనక్కి వెళ్ళి చూస్తే ఒక ఇయర్ మొత్తం మణి శర్మ గారి మ్యూజిక్కే వింటూ చాలా సంవత్సరాలు గడిపేస్తాం. సో ఎంత పొటెన్షియల్ ఆప్షన్ ఆయన, అంటే మన ఈ కథకి ఆయన ఇచ్చిన స్ట్రెంత్ ఏంటి? ఈ కథకి ఆయనే సెట్ అండి. థియేటర్ నుంచి మన April 4th మార్నింగ్ షో చూసి బయటికి రాగానే ఫస్ట్ డైరెక్టర్ గురించి కానీ, చరణ్ గారి గురించి కానీ, పక్కనే ఉన్నారు హీరో గురించి కానీ, ఇవన్నీ కాదు, థియేటర్ నుంచి శుభం అని బయటకు రాగానే ఫస్ట్ మణి శర్మ ఏం ఎరగ తీసేశారు సార్. మణి సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చాలా స్పెషల్. ఆయన ట్యూన్ 7 సినిమాలకు కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. కానీ దీంట్లో వచ్చేది ఏంటంటే అద్భుతమైన ఆడియో ఇచ్చారు 5 సాంగ్లు. RR కూడా మీరు ఇంటర్వెల్ బ్యాంగ్ అవ్వచ్చు, క్లైమాక్స్ అవ్వచ్చు, మీరు థియేటర్ నుంచి బయటకు వస్తే మణిగారి గురించి ఫస్ట్ మాట్లాడే మాట మణిగారి గురించి. అలాగే మీరు అన్న శ్యామ్ గారు అన్నారు, ఒక డికేడ్ వేలేశారు. ఆ విజువల్ గ్రాండియర్ గాను, ఆ రిచ్నెస్ అద్భుతంగా తీసి వాళ్ళిద్దరూ చీఫ్ టెక్నీషియన్ ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. చాలా ఫాస్ట్గా ఉంటుందండి కదా శ్యామ్ గారితో వర్క్. అసలు గ్యాప్ లేకుండా, అంటే శ్యామ్ గారు రాలేదు, శ్యామ్ గారు ఒక షెడ్యూల్ రాలా, ఆయన వాజ్ కమిటెడ్ ఫర్ అనదర్ ప్రాజెక్ట్ అన్నప్పుడు మీ ఇంటర్మ్గా ఇంకొక డైరెక్టర్ వచ్చారు. ఇట్ వాజ్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. శ్యామ్ గారు ఉన్నప్పుడు ఆయన స్పీడు, మన ఆన్లైన్ ఎడిటర్ కూడా ఇంకొక షాట్ ఎందుకు ఇది ఇచ్చాను కదా చూడు, అక్కడ ఆల్రెడీ ఆ షాట్ ఉంటుంది చూడు, ఆ నంబర్ అంటే అక్కడ ఉంటే ఆ షాట్ ఉంటుంది అక్కడ, అది ఆల్రెడీ తీసి ఇచ్చాను, ఇది దీనికి ఇది నువ్వు ఇది ఎడిట్ చేసి ఇక్కడ పెట్టి నువ్వు చూస్తే ఇది కరెక్ట్గా వస్తుంది. శ్యామ్ గారు లాంటి టెక్నీషియన్ సెట్స్లో ఉంటే నిర్మాత చాలా రిలీఫ్గా ఉంటాడు. డైరెక్టర్ కూడా అండి, డైరెక్టర్ కూడా ఆయనకి వేస్టేజ్ ఉండదు. మనకు ఆయన కరెక్ట్గా మనకు కావాల్సిన కంటెంట్ కరెక్ట్గా చెప్తే, ఆయనకి చెప్పేస్తే డైరెక్టర్ సగం బాధ్యత ఆయన తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు కాశీ లాంటి అవుట్డోర్ షూటింగ్లో ఎగ్జాక్ట్లీ షూటింగ్లో క్లైమేట్ మన కంట్రోల్లో ఉండదు, అసలు ఉండదు. 6 o'clockకి ఊపిరాడదండి ఎండకి. 5:30కి ఫస్ట్ షాట్ తీసేవాళ్ళు సార్, ఎర్లీ మార్నింగ్ 5:30కి. సార్ ఏం సార్ నిజంగా గ్రేట్. 5:30కి ఫస్ట్ షాట్ చేశారంటే గ్రేట్. నాట్ 1 day సార్, 10 days షూట్ జరిగింది. ఎవ్రీ డే 5:30కి. 5:30 దాటిందంటే ఆయన ఎందుకు లేట్, ఎందుకు అసలు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక షార్ట్ తీస్తేనే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చే లోపల దాదాపు ఒక 20 షాట్లు అయిపోయాయి. ఈవినింగ్ 6:45, 7 వరకు లైట్ ఉండేదండి. ఆ 7 వరకు వర్క్ చేస్తూనే ఉండేవాళ్ళు శ్యామ్ గారు. ఆయన హెల్ప్ మీన్స్ ఆయన సీనియారిటీ, ఆయన డెడికేషన్, ఆయన ఎక్స్పీరియన్స్ మాకు నిజంగా పెద్ద ఎసెట్. ఈ సినిమా ఇంత గొప్పగా మేము ప్రౌడ్గా ఫీల్ అవడానికి, ఇక్కడ కూర్చొని ఇంత ధైర్యంగా ప్రౌడ్గా ఫీల్ అవడానికి శ్యామ్ గారి ఫోటోగ్రఫీని. సార్ ఒక చిన్న డౌట్ సార్, మీరు చాలా సంవత్సరాలు కో డైరెక్టర్గా డైరెక్షన్, చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు డైరెక్టర్స్ అవ్వరు. ఈజ్ అ కో డైరెక్టర్గాను డైరెక్షన్, అది వాళ్ళ క్రియేటివ్ ప్రాసెస్ నుంచి దాన్ని ఒక జాబ్గా ఫీల్ అయ్యే వరకు వెళ్తుంటారు. జాబ్స్ బోర్ కొట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాబ్ ఎత్తుక్కుంటూ ఉంటారు. ఎలా చూస్తారు సార్ దీన్ని? అంటే అర్థం కాల మీరు అంటే ఇప్పుడు మనం బయట జాబ్స్ బోర్ కొట్టి మనం క్రియేటివ్గా ఒక కెరియర్ని బిల్డ్ చేద్దామని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతాం, తర్వాత తెలియకుండా దాన్ని జాబ్లో చూస్తుంటారు. ఇది చాలామంది చూశారు. కానీ నిజంగా వాళ్ళ వెర్షన్కి వెళ్తే సార్ వాళ్ళు ట్రై చేస్తారు సార్. ఇప్పుడు నేనున్నాను, టు బి హానెస్ట్గా లాస్ట్ 6-7 years నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను ప్యారల్గా. ఇప్పుడు నేను లాస్ట్ పుష్ప చేయొచ్చు, కెలాడీ చేయొచ్చు, అవి చేస్తున్నా కూడా ఆ డైరెక్టర్ల దగ్గర వర్క్ చేస్తూ కూడా ప్యారల్గా వర్క్ చేస్తూ డైరెక్షన్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఒక ప్రాజెక్ట్ సెట్ అవ్వటం అన్నది నిజంగా అది ఒక్కోసారి అనిపిస్తుంది. కొంతమందికి సెట్ అయింది, కొంతమంది అలా ప్రయత్నమేనండి. అంతే, మనిషి మనం ప్రయత్నం చేస్తూ ఉండటమే. ఎప్పుడు గెలుస్తా ఉన్నది ఎవరికి తెలియదు. మన ప్రయత్నం లోపమే అది, మన ప్రయత్నం. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, ఆ పెయిన్ ఉంటుంది. ఇంత మెట్రోపాలిటన్ సిటీస్లో లైఫ్ పెయిన్, ఫ్యామిలీ. సో ఇప్పుడు ఒక సెక్యూరిటీ అనే పదం దగ్గర వెళ్ళిపోతారేమో అని అనిపిస్తుంది. ఎక్కడ సార్ సెక్యూరిటీ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ ఉద్యోగం అందరికీ ఎక్కడ ఉన్నాయి సార్? ఒక సినిమాకి 5 మంది పని చేస్తున్నాం. ఈ 5గురికి ఇప్పుడు ఈ సినిమా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు సినిమా వస్తుందో ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి గ్యారెంటీ. మాకు అంటే జనరల్గా వినిపించే మాట ఏంటంటే సార్, ఒక అటెంప్ట్ చేస్తాము, ఒక డైరెక్షన్ ఛాన్స్ తీసుకుని ఆ సినిమా కనుక అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ మనం బ్యాక్ రాలేము
అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ స్టేట్ కూడా క్రియేట్ అవుతుందని అన్న చాలా కొంతమందికి ఉంటుందండి వ్యక్తి బట్టండి. ఇప్పుడు వ్యక్తిని బట్టి ఇప్పుడు కొంతమంది సపోజ్ మనం ట్రై చేసాం, ఫెయిల్ అయ్యాం, కానీ మనం ఇదే ఉద్దేశంతో ఇంట్రెస్ట్లో ఉందానికి వచ్చాం, మళ్ళీ వర్క్ చేయటమే. మనం వర్క్ చేస్తే మళ్ళీ ఇంకో అవకాశం వస్తుంది. వర్క్ చేయకుండా ఎలా వస్తుంది? చేస్తూ వెళ్ళటమే మన ప్రయత్నం. మన ప్రయత్నాలు చేస్తూ వెళ్ళటమే. ఇక్కడ ఓ రోజు వస్తుంది, మంది అనేది ఓ రోజు వస్తుంది టైం. మీకు April 4th మీ రోజు అంతే, మండే ఏదో ఒక ఫ్రైడే మారిపోయే జీవితాలని 100%. సో ఈ ఫ్రైడే మీ జీవితాల్లో ఈ సినిమా ఒక మంచి చేంజ్ని తీసుకురావాలని, ఒక మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా ఈ జర్నీ, ఈ రిజల్ట్ మీకు ఉండాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ టైం.